ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఫిబ్రవరి 4వ తేదీ బుధవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 4వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా అన్నింట ముందంజలో ఉంటూ, మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తూ, మీదైన శైలిలో ప్రతి విషయంలోనూ చక్కటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ని విధాలుగా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా ప్రణాళికాబద్ధంగా చేసుకోగలుగుతారు. ముఖ్యంగా మీ యొక్క ఆలోచన విధానం కానీ, మీ యొక్క ప్రణాళిక కానీ రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల మీద కూడా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు ప్రతి అడుగు వేయటం కూడా మీకు భవిష్యత్తుకు కూడా చక్కటి పునాదిగా ఉండబోతుందండి. కొత్త కొత్త వ్యవహారాల పట్ల మీరు ఈరోజు మరింత ఆసక్తినైతే చూపించగలుగుతారు. అంటే నూతనంగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలని కానీ, నూతనంగా ఏదైనా వృత్తి విషయాలలో ముందుకు గలగాలని కానీ, లేదా ఏదైనా నూతన వ్యవహారాల పట్ల మరింత ఆసక్తి చూపించడం కానీ ఇట్లాంటివి చేసే అవకాశం ఉందండి. అంతేకాకుండా మీరు ఏదైనా కొత్తగా నైపుణ్యాన్ని నేర్చుకునే, అంటే ఏదైనా వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం కానీ అలాంటి వాటి మీద ఎక్కువ ఆసక్తినైతే కనబరచగలుగుతారండి. ఇక ఆర్థిక పరంగా కూడా ఎంతో అనుకూలమైన వాతావరణాన్ని అయితే ఏర్పరచుకోగలుగుతారు. చక్కగా ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మెరుగుపరుచుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా చక్కగా ముందంజలో ముందు చూపుతో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ వెళ్ళగలుగుతారండి. దైవానుగ్రహంతో మీకు అన్ని విషయాలలోనూ కూడా చక్కగా కలిసి రావటం కూడా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఖర్చులు కూడా మిశ్రమంగా ఉండడం కూడా మీ పొదుపు నిల్వలు ఏవైతే ఉన్నాయో, మీ యొక్క ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని భవిష్యత్తు కోసం వెచ్చించుకునే విధంగా మీకు మరింతగా మీరు వాటిని ప్రణాళికలనైతే వేసుకోగలుగుతారండి. అంటే ఎక్కువగా ఖర్చులు ఉండవు. మరింతగా తక్కువగా కూడా ఖర్చులు ఉండవండి. మిశ్రమం ఫలితాలైతే ఉండబోతున్నాయి. ఏవైతే అనవసరమైన ఖర్చులు ఉంటాయో వాటిని కొంతవరకు మీరు వాయిదా వేసుకునే శక్తి సామర్థ్యాలు కూడా ఈరోజు మీలో ఉండబోతున్నాయండి. ఏవైతే ఆర్థికపరమైన లావాదేవీలు, బ్యాంకు వ్యవహారాలు కానీ, కొత్త ఏవైనా వ్యవహార పనులు కానీ ఇట్లాంటివి ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు చక్కగా చక్కబెట్టుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో అప్రమత్తంగా తీసుకోగలుగుతారు. ముందు జాగ్రత్తగా మీరు ప్రతి ఆలోచన చేసుకోగలుగుతారండి. అంటే భవిష్యత్తులో ఏదైనా జరగబోతుందేమో అనే ఆలోచన ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుంది. అందువలన మీరు ఈరోజు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా భవిష్యత్తు మీద ఎక్కువగా ప్రభావం చూపించే విధంగా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్ణయాలను తీసుకునే అవకాశం మీకు లభిస్తుందండి. అంటే ముందు చూపుతో నిర్ణయాలు తీసుకోవటం వల్ల మీరు భవిష్యత్తులో కూడా చక్కటి శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉండబోతుందండి. మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణలో కూడా మీరు చక్కటి స్థానాన్ని అయితే మీరు ఏర్పరచుకోగలుగుతారు. అంటే మీ యొక్క బాధ్యతలు అవి వృత్తిపరమైనవైనా, లేదా ఆర్థిక పరమైనవైనా, లేదా మీ యొక్క వ్యక్తిగత పరమైన బాధ్యతలైనా ఏవైనా కూడా వాటినన్నిటిని కూడా భుజాల మీద వేసుకుంటూ ప్రతి విషయాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అదేవిధంగా అన్నిటిని కూడా మీరు అనుకున్న విధంగా పూర్తి చేయగలగడం కూడా మీకు మానసికంగా మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. కొంతవరకు ఏదైనా విషయాలలో దూర ప్రయాణాలను చేయవలసిన అవసరం కూడా ఏర్పడే అవకాశం అయితే ఉంటుందండి. అలాంటప్పుడు ప్రయాణపు జాగ్రత్తలను తీసుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల మీ ప్రయాణాన్ని మీరు ఎంతో చక్కగా కొనసాగించగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా పూర్తి చేసుకోగలుగుతారండి. ఏది తలపెట్టినా కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవటం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. కొన్ని శుభకార్యాలలో పాల్గొనగలుగుతారు. మీ బంధుమిత్రులతో కలిసి కొంత మాట మంచి జరుపుకోగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారండి. అంటే పనిలో కొంతవరకు పనిభారం, ఒత్తిడి అనేవి సహజంగానే ఉంటాయండి. ఉన్నప్పటికీ కూడా కొంతవరకు మీరు వాటినన్నిటిని కూడా పక్కన పెట్టి మీ వ్యక్తిగత వ్యవహారాల మీద కానీ, మీ మానసిక వ్యవహారాల మీద గానీ కాసింత శ్రద్ధనైతే చూపించుకోగలుగుతారండి. ఎవరైతే స్వర్ణాన్ని గానీ, లేదా వస్తువాహనాలను కానీ కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా ఆ విషయాలలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఆ విధంగా మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి అనుకున్న వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి.
అన్ని విషయాలు కూడా మీకు అనుకూలంగా మారడం, మీరు చేసే ప్రతి పని కూడా మీకు కలిసి రావటం కూడా మీకు మరింతగా రెట్టింపైన ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. గతంలో ఏదైతే చికాకైన పరిస్థితులను కానీ, ఒడిదుడుకులను కానీ, లేదా సమయానికి డబ్బు రావాల్సింది మీ చేతికి రాకపోవడం కానీ, ఇట్లాంటివి ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా ఈరోజు మీకు చక్కటి ఊరట అనేది లభిస్తుందండి. మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ ముందంజలోనే ఉండగలుగుతారు. కోరుకున్నదల్లా చక్కగా చేజింకించుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ముఖ్యంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనటం, దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని, ధనాన్ని వెచ్చించుకోవటం కూడా మానసికంగా మీకు మరింతగా రెట్టింపైన ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాన్ని వారు గౌరవించగలుగుతారు. చక్కగా అందరి మాట ఒకటే ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అందరూ గౌరవించడం, అన్ని విషయాలలోనూ కూడా ముందంజలో ఉండటం మీకు మరింతగా రెట్టింపైన ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ మీరు తీసుకునే ప్రతి విషయంలోనూ కూడా నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయంటే భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలయ్యి ఉంటాయండి. ముఖ్యంగా అది ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుంది. అంటే ఈ రోజు కోసం ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం కాకుండా భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు ప్రతీదీ చేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా అటువంటి వాతావరణం మీకు ఈరోజు ఎదురవ్వటం, మీరు అటువంటి నిర్ణయాలను తీసుకోవటం కూడా మీకు మరింతగా ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగించే విధంగా ఉండబోతుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల మీరు ఈరోజు అన్ని విధాలుగా కూడా చక్కటి వాతావరణంలో, అనుకూలమైన వాతావరణంలో మీరు మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా, మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకొని, మీరు అనుకున్న విధంగా మీదైన శైలిలో ముందుకు వెళుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కని లాభాలను పొందగలుగుతారు. పెట్టుబడిలో ప్రతి ఆలోచన కూడా మీకు ముందుకు వెళ్ళే విధంగా ఉండబోతుంది. మీ శ్రేయోభిలాషుల సలహాలను తీసుకుని మరీ మీరు పెట్టుబడులు పెట్టుకోగలుగుతారు. అది కూడా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుందండి. లాభాలను చేకూర్చి పెట్టడం కూడా మీరు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారు. చక్కటి బాధ్యతలను నిర్వర్తిస్తూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న స్థానంలో అనుకున్న విధంగా స్నేహపూర్వకమైన వాతావరణంలో పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని, మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా అమలుపరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి స్థానంలో మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకొని మీరు అనుకున్న విధంగా చక్కటి రోజుగా ఈ రోజునైతే గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపార రంగంలో ఉన్న వ్యక్తులు ఉన్నారో అటువంటి వారు కూడా మీరు మీ యొక్క వ్యాపారాన్ని మరింతగా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. గట్టి పోటీతత్వంతో వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా వ్యాపారంలో ముందంజలో ఉంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ముందు జాగ్రత్తతో ప్రతి విషయాన్ని కూడా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. శ్రేయోభిలాషుల సలహాలను కొంతవరకు తీసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో
ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారండి. పనిలో కొంతవరకు పని భారం, ఒత్తిడి సహజంగా ఉన్నప్పటికీ కూడా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకొని, బాధ్యతలన్నిటిని చక్కగా నిర్వర్తించుకొని, మీరు కోరుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా ముందంజలో పెట్టుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో మీరు కోరుకున్న విధంగా మీరు అనుకున్న స్థానంలో ముందుకు వెళ్తూ చక్కటి ఆలోచనలతో ప్రణాళికాబద్ధంగా వ్యాపారాన్ని నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. తెలివైన నిర్ణయాలతో మీరు మరింతగా ముందంజలో ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో అమలుపరుచుకోగలుగుతారు. అనుకున్న సమయానికి మీరు మీ యొక్క భాగస్వామి నుంచి ప్రతి ఆలోచనను కూడా తీసుకుంటూ ఇద్దరి మాట ఒకటే ప్రతి నిర్ణయాన్ని కూడా ముందుకు తీసుకువెళుతూ భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొత్త ఆలోచనలతో, కొత్త పథకాలతో మీరు మరింతగా ముందంజలో ఉండగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా 10 మందికి మేలు చేసే విధంగా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు తెలివైన నిర్ణయాలతో మీరు కోరుకున్న విధంగా పెద్దల సమక్షంలో మీ ఆలోచనలను తెలియచేస్తూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు అనుకున్న విధంగా మీరు చేసే ప్రతి నిర్ణయాన్ని కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన మార్పులు జరగటం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ, మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకున్నారో అదే విధంగా చక్కటి అనుకూలమైన శుభ ఫలితాలతో, మెరుగైన శుభ ఫలితాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం మీరు ఆకలితో ఉన్నవారికి పెరుగు, అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.